శుభోదయం. సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈనాటి మన భగవద్గీత యథాతథంలోని పఠనా కార్యక్రమంలో 4వ అధ్యాయం దివ్య జ్ఞానం అనే అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు పఠిద్దాం. దాని తాత్పర్యం కూడా మనం తెలుసుకుందాం. 26వ శ్లోకం ఏం చెప్తుందంటే, శ్రోతాదీనింద్రియాణ్యే సంయమాగ్ని జుహ్వాతి సప్తాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వాతి. దీని యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, కొందరు నైష్టిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియాది కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహంచే అగ్నిలో హోమం చేయుదురు అని, ఇంకొందరు నియమబద్ధులైన గృహస్థులు ఇంద్రియాది అర్థములను ఇంద్రియములలోని అగ్నిలో ఆహుతి చేయుదురు అని ఈ 26వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అను 4 రకాల ఆశ్రమాలు మానవులందరూ ఉత్తమ యోగములు లేక ఆధ్యాత్మికులచే మానవ సమాజ విభజన ఉద్దేశించబడిందని, మానవ జన్మ జంతువులకు వలె ఇంద్రియ సుఖములను పొందుట ఉద్దేశించబడలేనందున మానవుడు క్రమంగా ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణుడయ్యేటట్లుగా మానవ జీవితంలోని 4 ఆశ్రమములు ఏర్పడుచున్నాయని దీని యొక్క విషయం మనం ఈ శ్లోకం ద్వారా మనం 26వ శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం నుంచి మనం తెలుసుకొనవచ్చు. తదుపరి 27వ శ్లోకం మనం దివ్య జ్ఞానం నుంచి తెలుసుకుందాం. సర్వానింద్రియా కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగజ్ఞౌ జుహ్వాతి జ్ఞానదీపితే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం విషయం ఏమంటే, మనో ఇంద్రియం నిగ్రహం ద్వారా ఆత్మానుభూతిని సాధించుటలో ఆసక్తి కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనిగ్రహము అనుకునే అగ్నిలో ఆహుతి చేయుదురు అని మనం ఈ శ్లోకం 27 4వ అధ్యాయం దివ్య జ్ఞానము నుంచి మనం చదువుకోవచ్చు. తదుపరి 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలోని 28వ శ్లోకం మనం ఎలా చదువుకుందామంటే, ముందుగా ద్రవ్యయ జ్ఞాస్తా ప్రోజ్ఞా యోగయజ్ఞాస్తస్తపరే స్వాధ్యాయజ్ఞాయజ్ఞశ్చ యతః సంసితావ్రత. దీని యొక్క 28వ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర నియమాలను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించుట ద్వారా, లేదా దివ్య జ్ఞానమభివృద్ధికి వేదాధ్యయనం చేయుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందురు. ఈ జ్ఞానము ఈ యజ్ఞములు వివిధ భాగములుగా విభజించవచ్చును. ఉదాహరణకి చాతుర్మాస్య దీక్షలో దీపపరుడు 4 నెలలు అంటే సుమారుగా జూలై నుండి అక్టోబరు వరకు గడ్డమును తొలగించుకున్నాడు.
కొన్ని రకములు తిండి పదార్థములను భుజింపక ఏకభుక్తం చేస్తూ గృహమును విడిచి బయట బయట వెళ్ళాడు. అట్లు జీవిత సుఖములను ఆహుతి చేయు తపో తపోమయ యజ్ఞములుగా పిలువబడుచున్నాయి. ఇది 28వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చు. తదుపరి 29వ శ్లోకం ఏం చెప్తుందంటే, అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణే సపానం తథా పరే ప్రాణపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణః ప్రాణాయామ పరాయణః అపరే నియతః హరః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వాతి. ఈరోజు మనం చదువుకుంటున్న 25వ శ్లోకం 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం మధ్యలో దివ్య జ్ఞానం అనే 4వ అధ్యాయంలో భగవద్గీతలో మనం ఇప్పటి వరకు 28వ శ్లోకాలు చదువుకున్నాం. 29వ శ్లోకం చదువుతూ దాని తాత్పర్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ 29వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ప్రాణాపాయ పద్ధతి ద్వారా, ప్రాణాయామ పద్ధతి ద్వారా సమాధిలో నిలువగోరు మరికొందరు ప్రాణ వాయువును ఆపానములో మరియు ఆపానమును ప్రాణవాయువులో అర్పింపగల ప్రయత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంత్యమున సమాధి మన్నగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువును వాయువులోని యుద్ధముగా అర్పింతురు. దీని యొక్క 29వ శ్లోకాన్ని ఈ విధంగా మనం పఠించుకోవచ్చు. చివరగా ఈరోజు మనం చదువుకుంటున్న దివ్య జ్ఞానములోని 26 శ్లోకం నుంచి 30 శ్లోకంగా ఈ వీడియోలో మనం చదువుకుంటున్నాం. దాని తాత్పర్యం తెలుసుకుంటున్నాం. చివరగా 30వ శ్లోకం యొక్క తాత్పర్యము శ్లోకం కూడా చదువుకొని దాని తాత్పర్యం, దాని విజ్ఞత అంతా మనం తెలుసుకుందాం. సర్వే